నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. క్వార్జ్ ఖనిజ అక్రమాల్లో సజ్జల ఆయన అనుచరుల పాత్రపై సిఐడి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సైదాపురం గనుల యజమాని బద్రీనాథ్, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే గనులు దోచేశారని ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో శ్రీకాంత్ రెడ్డి, ధనుంజయ రెడ్డి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం జోగుపల్లిలో తమకు 240 ఎకరాలు ఉందని, 240 ఎకరాల్లో 8 గనులున్నాయన్నారు బద్రీనాథ్. 2 ఏళ్లుగా తమ పొలాల్లోని గనులను అక్రమంగా దోచేశారని, 500 నుంచి 800 కోట్ల టన్నులు తవ్వేసి 1000 కోట్లు దోచేశారని అన్నారు. లక్షల టన్నుల క్వార్జ్ను మార్కెట్లో అక్రమంగా అమ్మారని, గనుల అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 6000 నుంచి 8000 కోట్లపైనే దోపిడీ జరిగిందని అన్నారు. అనేకసార్లు కోర్టుకు వెళ్లి ఆర్డర్లు తెచ్చినా తమని లెక్క చేయలేదని అన్నారు. సిద్ధేశ్వర స్వామి కొండను కూడా తవ్వేశారని బద్రీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని బద్రీనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే వైసీపీపై ఇటువంటి దోపిడీ ఆరోపణలు బయటకు వస్తూ ఉండటం సంచలనంగా మారింది. ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో ఆయన సత్తల బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కార్మూరు నాగేశ్వరరావు, వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ కార్మూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్. వీళ్ళందరూ కలిసి సిండికేట్ గా ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని, ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు. 1,00,000 టన్నులకు నుంచి 1,50,000 టన్నులు దోపిడీ చేశారు. క్వార్జ్, మైకా క్వార్జ్ టన్ను వచ్చి 30,000 నుంచి 56,000 దాకా ఒక టన్ను అమ్మారు. మొత్తం 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఈ సిండికేట్ లో నడిచింది. వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు అక్కడ ఒక పెట్టుకొని వాళ్ళు ఇదంతా కాదు, పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ జరిగింది. 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.